అలాగే హౌసెస్ని కనుక చూసినట్టయితే 9th హౌస్ అనేది ధార్మిక జీవనాన్ని తెలియజేసేటువంటి హౌస్. అందులో ఎప్పుడైతే రవి, రాహువు ఇటువంటి గ్రహాలు ఉంటారో దాన్ని పితృదోషం అని పేరు పెట్టడం జరిగింది. 10th హౌస్ కూడా తండ్రికి సంబంధించినటువంటి స్థానమే, కానీ 9th హౌస్ అనేది పితృ స్థానంగా చెప్పబడింది. అంటే మన వంశ పరంపరను సూచించే హౌస్ 9th హౌస్. అటువంటి 9th హౌస్లో రవి ఉన్న, రాహుతో కలిసిన రవి, కేతుతో కలిసిన రవి, లేదా శని రవి ఇటువంటి కాంబినేషన్ కూడా అది పితృదోషంగా చెప్పారు. దానివల్ల కూడా బ్రోకెన్ మ్యారేజెస్ జరిగేటువంటి సందర్భాలని చూడొచ్చు. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు 9th హౌస్ కొంత దూషితం అవడం అనేది మనం గమనించవచ్చు. కంపల్సరీ 9th హౌస్ అనేది 9th లార్డ్, 9th హౌస్ యొక్క ఆరూఢము, భాగ్యారూఢము ఇవన్నీ కూడా కొంత దూషితం